శ్రీమాత్రే నమక్. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 30 ఏప్రిల్ 2026 గురువారం నాడు కన్యారాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు నరసింహ జయంతి, విష్ణువు యొక్క ఉగ్ర అవతారం ప్రకటమైన పవిత్ర దినం. మీ 7వ భావం అంటే సంబంధాలు, భాగస్వామ్యాలు, వివాహ విషయాలను చూసే స్థానం. అక్కడ మీనరాశిలో కుజుడు మరియు శని కలిసి ఉన్నారు. దీన్ని జ్యోతిషంలో యమయోగం అంటారు. ఇది ఓర్పు మరియు క్రమశిక్షణకు పరీక్ష పెట్టే కలయిక. దీని ప్రభావం ఏమిటంటే, మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో పాత సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. కానీ భయపడకండి. కుజుడు సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఇస్తాడు. శని ఓర్పుతో పరిష్కరించే బుద్ధి ఇస్తాడు. ఈ రోజు చంద్రుడు మీ మొదటి భావంలో చిత్ర నక్షత్రంలో ఉన్నాడు. ఇది సృజనాత్మకత మరియు కళాత్మక శక్తిని ఇచ్చే నక్షత్రం. కాబట్టి సంబంధాల్లో సృజనాత్మకంగా ఆలోచించి కొత్త పరిష్కారాలు కనుగొనండి. మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే శుభ ఫలితాలు అనుభవిస్తారు. అయితే ఒక జాగ్రత్త, ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాలు లేదా కొత్త భాగస్వామ్యాలలో ఓర్పు చూపించండి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నరసింహ జయంతి రోజు ఓం నరసింహాయ నమః అని 11 సార్లు జపించండి. భయాలు తొలగి సంబంధాల్లో శాంతి లభిస్తుంది. శుభమస్తు. బల్లోక్తి థై సంబంధాల్లో శాంతి లభిస్తుంది.